తమ్ముడు చిన్ని నాయన నీకంటే నేనే బాగున్నాను అనిపిస్తుంది. బాగున్నారా? నిజంగా సెట్ అవుతుందా? చూసుకో చూసుకో. ఏమైంది? ఎత్తుతున్నావు ఇష్టం వచ్చినట్టు. అరే ఒకటి చెప్పాలనా? ఏంటి? యుద్ధం జరగాలంటే పంచ పైకి ఎత్తాల్సిందే. అంటావా? ఇది యుద్ధం, మామూలు యుద్ధం కాదు. లెట్స్ స్టార్ట్ తెలుగు మీడియం స్కూల్. Co-presented by Berger Weathercoat Long Life. Cosmetic partner Dazzler Return of Way to Stardom. Comfort partner Ramesh Lungiswari Royal Touch Collection. Co-powered by Haldiram's Restaurant. బేసిక్ గా ఈ పంచలు ఎందుకు కట్టాము, ఈ పంచని ఆ పాటతో పైకి ఎందుకు లాగామంటే ఫ్రీగా ఉండాలని. లైఫ్ ఇస్ అ రేస్, రేస్ ఇట్ అంటిల్ యు విన్ ఇట్ అన్నారు. అబ్బా అంటే లైఫ్ ఇస్ అ రేస్ అంటే జీవితం ఒక రేస్ లాంటిది. రేస్ పరిగెత్తేవాడే బతుకుండాలి, గెలవడానికే బతకాలి అని అన్నారు. అయితే ఈ రోజు మా సీనియర్స్ జూనియర్స్ పరిగెడతారు. బతకడానికి కాదు, గెలవడానికి పరిగెడతాడు. పోటీ ఆడాలి, అందులో గెలవాలనే ప్రయత్నం వాళ్ళు చేయాలన్నమాట. అది మనకు ఎంటర్టైన్మెంట్. అవును. ఇప్పుడు పంట పండించాలంటే ఏం అవసరం చెప్పు? తెలీదా? భూమి కావాలి. భూమి ఉన్నది. ఇప్పుడు పంట పండించాలంటే ఏం అవసరం చెప్పు? భూమితో పాటు ఎద్దు కావాలి. ఎద్దు ఉన్నది. ఎద్దుంది. కానీ ఇప్పుడు పొలం పంట పండించాలంటే ఎద్దుతో పాటు ఇంకేం కావాలి? ఎద్దుల బండి కావాలి. బండి కావాలిగా. అవును. అంటే ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఎద్దుల బండి. అవును. అంటే దాన్ని నడపడం ఒక ఆర్ట్, దాని మీద ఎక్కి నిల్చోవడం ఒక ఆర్ట్. నిజమే. ఎద్దుల బండి పోటీలు ఏమైనా పెడితే దాంట్లో గెలవడం ఇంకో ఆర్ట్. ఎద్దుల బండి పోటీ, అబ్బా ఎన్ని రోజులైందన్న అవి చూసి. బాగుంటది కదా, ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటది. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మన సీనియర్స్ జూనియర్స్ రావాలి కదా. ఆ ఎద్దుల పోటీలు ఏదో అంటున్నాం, అవన్నీ జరగాలంటే ముందుగా మా సీనియర్స్ అండ్ జూనియర్స్ లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ జూనియర్స్, వెల్కమ్ సీనియర్స్. మీ కాస్ట్యూమ్లు ఏంటి మొత్తం మెరిసిపోతున్నాయి అంతా? అంటే మేము ఈ ఎపిసోడ్ మొత్తం మా కాసల గ్రామంలో ఉన్న రైతన్నలకి డెడికేట్ చేయాలనుకుంటున్నాం. అందుకే వాళ్ళ గెటప్ లో వచ్చాం అనమాట. మీరు రైతుల్లాగా లేరు, భూములు కబ్జా చేస్తారు చూడు, నీట్ కత్తెర బట్టలు వేసుకున్నట్టున్నారు. ఓకే, సో అప్పారావు గారు మా ఇద్దరు గెటప్ చూస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏదన్నా వైల్డ్ గెస్ట్ చేయండి. వైల్డ్ గెస్ట్ అంటే తట్టడంలే హర్యానా పండుకి శ్రీమంతం అవుద్ది అనిపిస్తుంది నాకు. నేను మాకేం జరుగుతుందని అడగట్లేదమ్మా, ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందని అడుగుతున్నాను. యష్మి, పొలంలో ఏదైనా టాస్క్ ఇస్తారు. పొలంలో ఏమైనా టాస్క్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా పొలంలో? ఎప్పుడన్నా పొలం దిగి ఇంట్లో చిన్నగా ఏదైనా ప్లాన్ చేయడం అంతే. గోమతి, ఏదైనా జాతరలు థీమ్, ఏదైనా ఫెస్టివల్, మీ ఇద్దరికి పెళ్లి చూపులు అట్లా. పెళ్లి చూపులా? సెపరేట్ గా. దొరికింది సంతరా ఇదే? మా ఇద్దరికి పెళ్లి ఏంటమ్మా? భద్రం గారు చెప్తారు. భద్రం గారు, చుట్టూ పంట పొలాలు ఉన్నాయి కదా, దాన్ని వేస్ట్ ఏదైనా చేస్తాడు. ఓకే, పంట పొలాలు ఉన్నాయి కాబట్టి. సరోజా నమస్కారం. ఏమనిపిస్తుంది ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది? సంథింగ్ వెరీ దేశీ. ఎస్, అదే క్లూ, సంథింగ్ వెరీ దేశీ. అప్పారావు గారు బాగా కనెక్ట్ అవుతారు. మీరు ఎప్పుడన్నా ఎడ్ల బండి మీద ఎక్కి దాన్ని తోలారా? తోలా. ఎడ్ల పందాలు అనేది గ్రామీణ ప్రాంతంలో చాలా హైలైట్ గా ఉంటాయి కదా. అది ఇక్కడ కాసల గ్రామంలో ఈ ఎపిసోడ్ లో జరగబోతుంది. ఆటోమేటిక్ కార్ తోలడం వచ్చు కానీ ఇలాంటివన్నీ రావు. ఇవన్నీ నేర్చుకోవాలి. మీకు టైం వస్తుంది, టైం ఇస్తారు. ఆ టైంలో నేర్చుకొని ఆ రేస్ లో పాల్గొనాలి. ఎవరైతే రేస్ లో గెలుస్తారో వాళ్ళకే ఎపిసోడ్ విన్నర్స్. సూపర్. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, ఊర్లోకి వెళ్తారు. ఊరికి వెళ్ళిన తర్వాత మీ పేరున్న ఎడ్ల బండి ఎక్కడుందో వెతుకుతారు. ఫస్ట్ వెతికిన తర్వాత అక్కడ ఎడ్ల బండి ఎవరిదైతే ఉంటుందో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎలా తోలాలో ఆ బండి. నేర్చుకున్న తర్వాత ఆ ఎడ్ల బండిని బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయాలి. మీ స్టైల్లో డెకరేట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి. పోటీకి సిద్ధంగా ఉండాలి. రవి, ఎస్, నేను ఎద్దులో ఎదిగాను కానీ ఎద్దు తోలడం నాకు రాదు. పైమా ఎట్లుంటుందో తెలుసు కదా? తెలుసు. ఎట్లుంటది ఎద్దుల బండి? ఎట్లుంటది? పైమా లాగే ఉంటది.
ఈ రౌండ్ లో మేమే గెలుస్తాం అనిపిస్తుంది. ఓ ఎస్, ఎందుకంటే ఎద్దుతో మాట్లాడడం నాకు తెలుసు. డైలీ హర్యానాకతో మాట్లాడతా. ఆల్రైట్, సో జూనియర్ సీనియర్స్ రెడీయా? అందరు వెళ్ళండి, మీ బండ్లను వెతకండి, నేర్చుకోండి అండ్ డెకరేట్ చేసి పొలంలోకి తీసుకొచ్చేయండి. మీరు మాత్రం హ్యాపీగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీదేం పోయింది? ఆల్ ది బెస్ట్. నేను ఎట్లు చదువుతున్నా. యాక్చువల్లీ ఇదే అసలైన టాస్క్ అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా పెద్ద టాస్క్. ఎంత ఎక్సైటెడ్గా ఉందో అట్ ద సేమ్ టైం అంత భయంగా ఫియర్గా ఉంది. ఎందుకంటే ఎద్దుల బండి రేస్ అంట. నాకే అంత తెలీదు, ఈయనకి కూడా ఐడియా లేదంటున్నాడు. మరి మేమిద్దరు కలిసి నేర్చుకుని దాన్ని మంచిగా రెడీ చేసి డెకరేట్ చేసి దాంట్లో మాస్టర్ అయ్యి తర్వాత అందరితో పోటీ పట్టి దాంట్లో గెలవాలంట. సో చూడండి ఎంత లేయర్స్ ఉన్నాయో, అన్నీ మనం దాటుకొని ముందుకెళ్ళాలి. ఇది ఎద్దు చూసి ఏమంటుందో, ఎద్దు దీన్ని చూసి ఏం భయపడుతుందో నాకు భయం ఉంది. దిస్ ఇస్ చింతపండు యాక్చువల్లీ. Okay. యు నో చింతపండు? Chintapandu, I don't know Chintapandu. Actually, this is very sweet. If you can eat this chintapandu, you can healthy, wealthy, you know? It's good for health. Yes. So, don't eat one. Eat 3. Only one time fasak. Okay. Okay? Direct. Direct. Very sweet, very sweet. Wait, Sawa. Then konneka leka pettin mokamu. So we sit here. We can try? No. Oh, yeah. It's good. It's like surfing. కాదు, ఎద్దుల బండి అంటే ఎట్లా అసలు? ఎందుకు ఎద్దుల బండి? ఈడొకటి ఉన్నది. ఓకే, ఇక్కడ ఒక్క ఎద్దు కడతారు, అక్కడ ఒక్క ఎద్దు కడతారు. అమ్మో, ఇగో మీరు మధ్యలో ఇక్కడ లేవాడు. ఓకే, నువ్వు అక్కడ నేను ఇక్కడ గట్ల గట్టిగా అంటే మమ్మల్ని కడతారా? శ్రీమతి అండ్ శ్రీ లక్ష్మి ఆమదయ్య, దిస్ బల్క్ ఓనర్. మరి ఎట్లా ఎక్కడున్నాయి? మీరు చెప్తే ఒప్పుకుంటే పట్టుకొస్తాం. తీసుకొస్తారా? మీరు పైసలు ఒప్పుకోవాలి. పైసలు ఒప్పుకుంటే మీరు ఎంత పైసలు కావాలని అంత పైసలు ఇస్తాం. మనకు కావాల్సిన బండి ఇస్తున్నారు కదా, అదే కావాలి. అదే ముందు చెప్తున్నాం. మీరు మంచి మాట మాట్లాడారమ్మా. దే టాకింగ్ వెరీ ఫ్రాంక్లీ. వీఆర్ గివింగ్ ద హోల్ హార్టెడ్లీ బల్క్ హార్ట్, బట్ వాట్ అమౌంట్? ఎన్ని ఇస్తారు మరి చెప్పండి. చెప్తే ఆజ్ఞ ఇస్తే మీతోటి పట్టుకొస్తాం. అంత అయిపోయింది. Do you have any relationship with ఎద్దులు ఇంతకు ముందు ఎప్పుడైనా? I love milk. I drink a lot of milk, like chas milk. Chas milk. Chas milk, na? Masala da milk. ఏదేదో మాట్లాడుతున్నాడు, అలాగే ఉన్నావు. అందులో 2-in-1 ఉంది కదా, బండి నడుపుతారు, అట్ ద సేమ్ టైం మిల్క్ కూడా దాంతో నుంచి తీసి అది అమ్మేసుకుంటారు కదా, ఇంట్లో వాడుకుంటారు. అదేమో పాలు వచ్చేదేమో ఆవు, ఇదేమో ఎద్దు. ఎద్దులో పాలు ఇచ్చేది ఫీమేల్, వ్యవసాయ బండి కొట్టేది పాలు వచ్చిందన్నా. మేలు. దగ్గరికి ముట్టు ఒకసారి మెల్లగా ఏమో. ఓకే, కూల్ డౌన్. ఎట్లా నడుపుతారన్నా? ఇట్లా కోపంలో ఉంది. మాకేమో టాస్క్ ఇచ్చారు, ఏం చేయాలి? భయమేస్తుంది. ఏ బాజా ప్లీజ్, అది సౌండ్ చేస్తుంది. ఇప్పుడు వీడు అది నడపాలి, ఎట్లా నడుపుతాడు? నాకేమో భయం, నేను వెళ్ళిపోతా. మీరు నేర్పిస్తాడు వాడికి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఏడ్చింది. నాకు నిజంగా భయం. నాకు వద్దు.
ప్లీజ్ సార్ ప్లీజ్, నాకు నిజంగా భయం సార్. నాకు వద్దు. ప్లీజ్ లేదు కమ్ లేదు లేదు, నేను వెళ్ళిపోతా, నేను ఇంటికి, నాకు వద్దు. కమ్ ఫర్ మై బ్యాగ్, కమ్ ఫర్ మై బ్యాగ్. అలా వెళ్ళండి. కుంకు ఎట్లా వచ్చి ఎట్లా నాకు వద్దు, నాకు వద్దు. అట్లా కేకలు పెడితే బెదిరుతాయి. మమ్మీ గురుగారు ఈ ఎద్దుల పేర్లేంటి? పేర్లు ఏమైనా పెట్టారా? లక్ష్మణుడు రాముడు. లక్ష్మణుడు రాముడు. ఇప్పుడు గురుగారు అయితే ఎద్దురికి కట్టేస్తారా? నేర్చుకోమా ఇప్పుడు? నేర్చుకుందాం అంట. హలో అన్న, ఆశయ్ అన్న. హలో అన్న, ఎన్నో ఆశలతో వచ్చినావు అన్న తెలుగు మీడియం స్కూల్ నుంచి మీ ఇంటి దగ్గరికి. ఎద్దులు బండి అన్న ప్లీజ్ అన్న. నమస్తే జీ. ఇదో మా భాగ్యమ్మ నీకోసం తెలుగులో అడుగుతా చూడు. అన్నా 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 ఓ అన్నా ఓ అన్నా ఓ అన్నో ఓ అన్నో కట్ చేసిండు. మళ్ళీ సిగ్గుపడుతుంటారా ఎట్లయినా? నాతో మాట్లాడమంటే మాట్లాడతాడు, ఈ పిల్లకి ఇచ్చి మాట్లాడమంటే కట్ చేస్తాడు. రెండు కొమ్ములు ఉంటాయి. కొమ్ములు అంటే ఏందని అడగమ్మ. కొమ్ములు అంటే ఏమి కొమ్ములు ఉంటాయని? దవడ మీద కొడితే దవడ పళ్ళు రాలుతాయి. కొమ్ములు అంటే ఏంది అన్నప్పుడు ఆన్సర్ చెప్పు, రిటర్న్ మాట్లాడక నాకు. కొమ్ములు మీన్స్ దిస్. This is where they stay. No, the bullets, the bulls. ఈ బుల్లెట్స్ అన్ని ఆ ఫీల్డ్ లో ఉంటాయా? లెట్ us go. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎడ్ల బండి ఉంది. We found it, right? అమ్మో, ఇవి కొట్టేటట్టు డిఫరెంట్ గా ఉంది వీటి బిహేవియర్. అన్నా చలో అన్నా గురుగారు కుడి చేతి వైపుకి వెళ్ళాలంట, ఎడం చేతి వైపుకి వెళ్ళాలంట, ఎలా చేయాలి చెప్పండి? లాగాలి. ఇది లాగితే ఎడం చేతి వైపుకి వెళ్తుంది. కుడి చేతి వైపుకి ఈ కుడి చేతి గట్టిగా లాగితే కుడిగా. స్ట్రైట్ స్పీడ్గా వెళ్ళాలంటే లూజ్ వదిలేయాలంటే లూజ్ వదిలే స్ట్రైట్. బ్రేక్ అంటే టైట్ కదా, గట్టిగా లాగా. సూపర్. ఓకే రెడీ. స్ట్రైట్ స్లోగా వెళ్దాం. లూజ్ వదులు, లూజ్. ఓకే కొంచెం రైట్. నీ బొరువు ఎక్కువ కదా బాగానే. ఈ సైన్య మూలంలో బొరువు ఎక్కువ అయిపోయిందంట, అందుకని ఆ రెండు వాటర్ తాగుతాయంట. దాహం వేస్తుంది అట్లకి. వాటర్ తాగిన తర్వాత అప్పుడు మనం వెళ్దాం. నడపడం వచ్చా మీకు ఎద్దుల బండి? మీకు ఏజ్ ఎంత? 18. లైసెన్స్ ఉందా ఎద్దుల బండి నడపడానికి? 18 కి వెహికల్స్ కొంటది, ఎద్దుల బండి కొంటది. ఓ ఎద్దుల బండికి దే డోంట్ నీడ్ లైసెన్స్ ఫర్ ఎద్దుల బండి, తెలుసా నీకు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. Last try. No. Last. Give me your hand. Give me your hand. This one. This one. Easy. Relax. Come. Come. Exactly. Second. వీడు నాకే నేర్పిస్తున్నాడు. నేను నేర్పించాను, ప్లీజ్ నా పర్వ తీయద్దు. బాగున్నావా? మీరు బాగున్నారా? బాగున్నారా? మీ నేను వాట్ ఈస్ యువర్ టెల్లింగ్? మీ నేను అంటే what is your name? What is your name? నీ పేరు మీ పేరు పెంటేష్. మీ పేరు పంటేష్. పండేష్ కాదు, పెంటేష్. యమ. వావ్, గుడ్ నేమ్. థ్యాంక్ యూ. గుడ్ నేమ్, చికెన్ నేమ్. You look disappointed. Yeah. Why disappointed? No bullock cart. We are not able to find bullock cart now. She said where to go, this lady. Come. Okay, let's go. find- Yeah, we find it. Don't worry. No problem. We got it. Cheer. Come on. We got it. Happiness, right? She said happiness. And see, there it is right there. ఏంటి అలెక్స్? We will die now.
I don't know. అన్న నెక్స్ట్ ఏంటి Maybe. దీనికి గేర్లు అట్లాంటివి ఏమి ఉండవా? అన్నా నీదేనా బండి? కొంటున్నాం మేము. మాకు రాదు. Okay. ఇగో మేము కొంటున్నాం. హలో మాకు రాదంట. మేము కొంటున్నాం అంట. ఆ పిల్ల కొద్దు చూడు, ఈ పిల్ల చూడు. కాదు ఊరు కాక ఊరు వచ్చింది. మా ఈయనేంటి అడుగుతా చూడు అన్నా. మహేష్ అన్నా జీ అన్నా దయచేసి మాకు రాదే. మహేష్ ఆల్రెడీ బేరమేన్ దగ్గర వచ్చారని బేరం చేస్తారు. ఎంతకంటే బేరం look at my eyes. ఎంతకంటే We బేరం called you. అడుగుతా. అన్నా అన్నా 50,000 10,000 పెట్టి వాడికి ఫోన్ కొనిపించాడు, 50,000 చెద్దులు పట్టుకిచ్చాడు, ఎడికి వెళ్ళొస్తా పైసలు. కాంపిటీషన్ గెలవాలి కదా. How to do this? ఎట్లా Babaji. ఎట్లా Put hand back side. ఎట్లా Like key. just try. Ama. Keep. Alex, Okay. just like you key on. Simple, I can do. Yeah. మహేష్ ని కాల్ మొత్తం మహేష్. Ready? This is the key. Put. Okay. వద్దు మహేష్ వద్దు. మహేష్ దౌడలు వెళ్ళిపోతాయి. For you. మహేష్ వద్దు మహేష్. Anna, No, please for you. listen to me. Don't listen to them. Listen to me. I will dance for you. Just give them to us, please. Please, G. అలెక్స్ లీవ్. Okay. లీవ్. జస్ట్ లీవ్. మనం అక్కడ తీసుకెళ్ళిపోతాం సార్. మీతో పాటు వచ్చేస్తే దాన్ని కట్టేసి ఆ బండి అంతా అలంకరించుకొని తీసుకెళ్దాం. పిల్లలు రండి. రే మన ఎద్దుల బండి వాళ్ళు ఎక్కారండి. ఏయ్ ఎవడ్రాడా? ఏయ్ మా ఎద్దుల బండి ఎక్కాడే రే ఎవడ్రాడా? మా ఎద్దుల బండి ఎక్కాడే ఎవడ్రాడా? ఓ మీ బైక్ అది రే సారీ. మా రాముడు రా, నాకు మా లక్ష్మణుడు రా, మా ఎద్దుల బండి దిగండి రా. ఆయనే ఖాళీగా ఉంది ఇస్తానన్నారు అందుకని ఎవడ్రా ఇచ్చింది? 500 మా దగ్గర గూగుల్ పే చేయించుకున్నా నువ్వు. రే మా ఎద్దుల బండి ఈడొకడో ఏడి పప్ప ఏడి పప్పను ఏడి పప్పను ఏడి పప్ప కాదు ఏడి పప్ప. I want to follow you. I want to follow you. ఫస్ట్ ఫాలో మీ. రే ఇలా తగులుకున్నావేంట్రా? ఒరే ఇది మా ఎద్దుల బండిరా, నీ ఎద్దుల బండి వేరే దుక్కునుంది. మా చెవట వచ్చి మేము కొనుక్కున్నాం రా 500 ఇచ్చి. ఒరే రే రే దిగిపోరా నువ్వు వద్దు మాకు. ఏ రారా. ఇవన్నీ ఏంటి పెయింట్ మీరే వేసారా పండగకి? ఏ పండగకి వేసారు సార్? ప్లీజ్ సార్ మీకు దండం పెడతా, నాకు చాలా భయం సార్. నాకు ఎందుకు ఈ టాస్క్? Shame on you, Jasmine. Jasmine. నాకు భయం వేస్తుంది. Jasmine, come. I don't do all this in front of camera. Please. Jasmine. Please. Don't cry, Ka. Don't cry. It's okay. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ ఫైమా. నీ పేరు చెప్పుకో. యమా. నైస్ టు మీట్ యు ముద్ది. నైస్ టు మీట్ యు. ఓకే. వెరీ నైస్. సో మంచియే, కాకపోతే ఏదో అట్లా కోపం ఉంది పైన. సో సర్దుకుపోతాం. సో వాటి పేర్లు ఏమైనా ఉన్నాయా వాటికి? రాముడు భీముడు. వా, ఇది చాలా ఊర్లలో కామన్ పేరు. నాకెందుకో రాముడు భీముని చూస్తే ఈసారి ఈ పోటీలో మమ్మల్ని గెలిపించేటట్టుగా అనిపిస్తున్నాయి. మాకు కొంచెం నేర్పిస్తే చాలు మీరు. నేర్పిస్తామా? ఉట్టిగా నేర్పియంగా. నేర్పియవా? సరే నువ్వు ఎంత అంటే అంత ఇస్తాము, మాకు నేర్పి చాలు. సరేనా? Anna, I want this. Me, I want. Yeah, okay, perfect. Yeah, thank you. Okay, chalo. Let's go. అన్న మాకు ఇది ఇవ్వచ్చు కదా అన్న, అంటే మా కాంపిటీషన్ ఉంది, మేము గెలవాలి. బండి ఒక నాన్న బుజ్జికొన్నా. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ రా? ఎగిరి పడుతున్నావు. నువ్వు ఎగిరావు, నన్ను ఎగిరేసా, నేను కింద పడిపోయి కాలీలో కొట్టుకున్నాను అన్న. నేను అనుకోకుండా ఇరిగిపోయిందన్న. నాకు ఇవ్వచ్చు కదా అన్న ఈ బండి. ఏంది వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? Please, I can dance for Drama you. queen re. Please, look at me. Anna, I'm so sweet. Dance it. Okay. I will dance you Indian dance. Okay. I'm just like. అమ్మని అమ్మ యాడివని ఇదే డాన్స్ చేస్తాను ఇది. Please, Babaji, please.
I will do all my best for you. Me. Just give them to us. Not look at me. Okay. Okay. Classical Indian dance, okay? సంతరా ఇది అదే కదా ఏ ఎదురు భయపడతా నీ అమ్మ అన్న నేను కూడా వేస్తా. Can you try? ఇలాంటివి వేస్తే నన్ను కొడతారు బయట నుండి. ఎద్దు చూడకుండా చేయటం పెడతా. అన్న డిసైడ్ చేసుకో, నేను మంచి అమ్మాయిని, ఈ అమ్మాయి కూడా మంచిదే, బట్ మాకు ఇచ్చేయండి అన్న. I can cry. I can dance. I can sing mantra. I can stand on my అరే అలెక్స్ పదారా. Baba, are. Let's go Alex. Go. Bye. బ్యాలెన్సింగ్ లేదు. గవర్నమెంట్ I'm here గవర్నమెంట్ I'm here. అమ్మా. Relax. Agad. గట్టిగా పెట్టుకోండి తాడు. ఇది నెక్స్ట్ నాకు వద్దు. ఏంటి అమ్మా అట్లుంది, కోపం ఏంటి అంత ఉంది, ఇట్లా అంటది, నాకు భయం వేస్తుంది. పోటీ చేయాలంట ఈ రోజు, ఎట్లా చేస్తాము, చచ్చిపోతా అవన్నీ చేస్తే. నేను దగ్గరికి వెళ్తేనే దూరం వెళ్ళిపోతుంది, ఇట్లా అంటుంది. నీకు ధైర్యం లేదు. నాకు ధైర్యం లేదు నిజమే. నడు అట్లా ఇట్లా అవుతాయి అంతే. మమ్మీ నేను ఎడ్లు తోలుతున్నా. నువ్వు అన్నావు కదా చదువుకోకపోతే ఎడ్లుగా ఇస్తాను, నేర్చుకుంటున్నా. నెక్స్ట్ ఇదే డ్యూటీ నాకు. సో ఇంకా మాకు ఊరంతా ఎతికి వీఆర్ సో టైర్డ్. అండ్ ఫైనల్ గా మాకు దొరికిందే ప్రసాదం అన్నట్టుంది. సో మేము ఇది తీసేసుకుంటున్నాం. అయ్యా ప్రసాదం ఒకటి అర్థమైంది మనోడికి, టెంపుల్ కి రెగ్యులర్ గా వెళ్తాడంట. I have prasad. ప్రసాద్? Yes, this is prasad. ఓకే. కృష్ణ నువ్వేమన్నదన్నా? దాంతో ప్రసాదం తీసుకున్నావు కాబట్టి నువ్వు అట్లా గుర్తుంది, అది నాతో తీసుకుంటే తప్ప ఇట్లా పట్టుకో. Okay. ఇట్లా పట్టుకో. Okay. అంది అట్లే నీ చెయ్యి తినది. ఎందుకు అట్లా పడేస్తున్నావు మళ్ళీ? అరిచేత పట్టుకో. Can I? నాకు భయం. Well, all right, maybe, yes. చూసా. బా చూసారా నేను ఎట్లా నేర్పించానో అట్లా చేస్తున్నాడు బాజా. వస్తున్నాడు, మేము వెళ్ళిపోదాం. రాముడు భీముడు అను సత్యనారాయణ. సచ్చినోడు అంటున్నావు నువ్వు. సత్యనారాయణ కాదు, ఎంత కోపం ఉంటే మాత్రం సచ్చినోడు అంటావు. ఓకే yes. Oh my God. నాకు భయం వేస్తుంది. ఏం టెన్షన్ నువ్వే నడుపు, నేను పట్టుకో. నువ్వు పట్టుకో. ఏం కాదు, టెన్షన్ పడకు. హారన్ ఏం లేదా? ఆరాం దీనికి ఏముండదు ఇక. మీరు చెయ్యరా? మేము చెయ్యం. మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే బండి కట్టుకాను సార్ ఎట్లని. ఎట్లా అంటే హర్యానా అనాలా? హర్యానా. ఓ రియా. మేము రంగులు తెచ్చుకుంటాం, నీట్ గా కలర్స్ వేస్తాం కొమ్ములకి. ఓకే ఆడియన్స్, మీ మీద నమ్మకంతో ఎక్కుతున్నాను నేను. పడితే నా గుండు మటాషే. అరే అలెక్స్ హెల్ప్ చేయి, పట్టుకో. Okay. హెల్ప్ మీ. ఓ ఫైన్ థ్యాంక్ యూ. అబ్బో వయసు అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. మేము డెకరేషన్ చేస్తుంటే పక్కన అయ్యా ఏంది డెకరేషన్ అట్లా చేస్తున్నాను అంటున్నారు. మాకు నేర్పించచ్చు కదా, రండి చెప్పండి. అరే నేర్చుకుంటాం కదా.
Baby, calm down. Baby, calm down. Oh, look down. Girl, you sweet like Fanta. And if I... Oh, you know, tell me no, 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 no. Whoa, 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 whoa. Behave, huh? Behave. బాగా భయం ఎట్లేదా నీకు? Taiwan, mata. మా మమ్మీ చూస్తే ఇంకెవరైనా పల్లెటూరు అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తారనుకుంటున్నా నేను. సో ఫైనలీ అమ్మ కష్టపడ్డాం పైకి వచ్చాం, డెకరేట్ చేసాం, గెలుస్తున్నాం. వి ఆర్ విన్నింగ్ టుడే. చలో లెట్స్ గో. బండ్ల పోటీలకి అంతా సిద్ధం. మా సీనియర్స్ జూనియర్స్ రెడీగా ఉన్నారు. ఎడ్ల బండి చాలా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు పండుగ. ఇప్పుడు ఎడ్ల బండ్ల పోటీలు స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే ఫస్ట్ ఆ ఎండ్ పాయింట్ కి రీచ్ అవుతారో వాళ్ళే విన్నర్. ఆల్ ది బెస్ట్ సీనియర్స్ జూనియర్స్ అండ్ ద రేస్ బిగిన్. ఎడ్ల పందాలు మోస్ట్ క్రేజీ.
చక్కెరకెళ్ళి చిన్నోడే చిక్కలు కుప్పే చంద్రుడే కుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండి పట్టించేయండి కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు పులుకు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా చక్కని చొక్క దగ్గర చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కుంటేవాడా మేడలో
బాగున్నారా? కాసల గ్రామం ఎందుకింత అందంగా ఉంటదంటే ఇక్కడున్న మహిళలు అందంగా నవ్వుతారు. వాళ్ళ చల్లని చూపు, చల్లని నవ్వు వల్ల అందంగా ఉంటది. హార్టీ వెల్కమ్ టు తెలుగు మీడియం స్కూల్. లెట్స్ వెల్కమ్ అవర్ ప్రిన్సిపల్ తరుణ్ మాస్టర్. దండాల్ సామే. ఏంటి విశేషం ఈ రోజు? ఏంటి గుడ్ న్యూస్? న్యూస్ ఏంటంటే వీడియో పెద్ద న్యూసెన్స్. అలాగా మాస్టర్, ఒక రైతు పంట పండించడానికి ఎంతో కష్టపడతాడు. అంటే ఆ కష్టం అవతల వాళ్ళకి తెలియకుండా సొంతంగా కష్టపడి ఆ కష్టాన్నంతా మనసులో దాచిపెట్టుకొని మనకి పంట ఇస్తాడు. మనం 3 పూటలు తిని హ్యాపీగా ఉంటాం. రైతు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆయన కష్టంలో భాగంగా ఎడ్ల బండి మీద ఎక్కి ఆ పొలాన్ని దున్నుతాడు. ఆ ఎద్దు అప్పుడప్పుడు మాట వింటది, అప్పుడప్పుడు మాట వినదు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పంట పండిస్తూ మనందరికీ ఫుడ్ వచ్చేలాగా చేస్తున్నాడు. కాబట్టి ఆ రైతు ఎంత గొప్ప రైతు. ఆ ఎడ్ల బండి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మన తెలుగు సాంప్రదాయంలో కూడా ఒక భాగం కాబట్టి మా జూనియర్ సీనియర్స్ ఎడ్ల బండ్ల మీద ఒక చిన్న పోటీ జరిగింది. ఎంత రసోత్తరంగా జరిగిందిరా. అసలు హైలైట్ ఏంటంటే అలా ఎడ్ల బండి స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన వెంటనే భద్రం గారు భయంతో దిగేశారా. ఏమన్నా మా భద్రం గారు? మాస్టర్ గారు నమస్తే. ఏంటి నమస్తే? ఇప్పుడు ఎందుకు దిగావు? కుకింగ్ ఎపిసోడ్ లో కూడా దిగేశావు. ఒక్క సెకండ్ ఏమైందో నాకే అర్థం కాలేదు. ఏం కాలే, బండి మూవ్ అయింది అంతే. ఎక్కడో జర్నీ, సో పరిస్థితులు అనుకూలించలేదు. మీ పక్కనున్న మీ జూనియర్ అంత ధైర్యంగా ముందుకెళ్ళింది, మీరెందుకు దిగిపోయారు సార్? ఆవిడకి అసలు ఎద్దు అంటే తెలియదు, ఎడ్ల బండి అంటే తెలియదు. తెలియదు కాబట్టి వెళ్ళింది సార్. తెలియదు కాబట్టి వెళ్ళింది సార్. తెలియదు కాబట్టి వెళ్ళింది. అది మీరు చూశారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే అందులో ఆ రేస్ లో నంబర్ 1 ఎవరు వచ్చారు, నంబర్ 2 ఎవరు వచ్చారు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనం. ఈ కాన్సెప్ట్ వినేటప్పటికి నాకు ఏం గుర్తు వస్తుందంటే కృష్ణ గారిది పాడి పంటలు అనే ఒక పిక్చర్ వచ్చింది. అందులో నేను అసిస్టెంట్, పిసి రెడ్డి గారు డైరెక్టర్. అది ఒక విలేజ్ లో పోయి ఒక 1 మంత్ ఉండి ఫార్మింగ్ ఎలాగా ఏంటి, ఆ సాంగ్, ఆ కల్చర్, ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. లవ్లీ. అదే ఎంజాయ్మెంట్ నాకు ఈ కాసల గ్రామంలో దొరికింది. క్యా బాత్ హై, వావ్, వెరీ వెల్ సెడ్. అందరికి ప్రిన్సిపల్ గారు 2 ఎద్దులు ఇచ్చామండి. కానీ ఇక్కడ అప్పారావు గారి అప్పారావు గారు ఎక్కడ ఎద్దు వెళ్ళిపోయింది, నాకు వద్దు, నాకు ఈ బ్రతికే వద్దు అని. ఇక్కడ భద్రం గారు దిగిపోయారు ఎద్దుల్ని చూసి. ఇక్కడ 2 ఎద్దుల్లో ఒక ఎద్దు నేను పరిగెత్తాను ఆగిపోయి వెళ్ళిపోయింది. అప్పారావు గారు, how was your experience? Ganga, please share your experience. The experience was amazing. అమేజింగ్. అందుకే లాస్ట్ వచ్చారా కాంపిటీషన్ లో? అబ్బాయి గారు, రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్, నిజంగా ఒకసారి గంగా క్లాప్స్ కొట్టాలండి. yes, give her a big round of applause. ఎందుకంటే అంత సపోర్ట్ ఇచ్చింది. బట్ ఒకటి చెప్పాలి, గమ్యస్థానానికి చేరాం సార్. చేరారు, అది గ్రేట్. అది మా బండి లాస్ట్ లో ఉండిపోయింది. లాస్ట్ లో ఉందా ఫస్ట్ లో ఉందా కదా, కంప్లీట్ చేశారా అనేది ఇంపార్టెంట్. కంప్లీట్ చేసాం సార్. వెరీ గుడ్. కానీ ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా అప్పారావు గారు మీకు ఎడ్ల బండి మీద? అంటే జర్నీ చేసిన అనుభవం లేదు కానీ చూసిన అనుభవం ఉంది. ఓకే. బట్ నేనేంటంటే నా ఉన్న ఏజ్ కి నేను రిస్క్ చేయకూడదు, బట్ రిస్క్ కే రిస్క్ ఇచ్చా. రిస్క్ కే రిస్క్ ఇచ్చాడు అన్నట. ఇది స్టేట్మెంట్ ఆఫ్ ది ఎపిసోడ్. వెరీ గుడ్, వి లవ్ ది ఎక్స్పీరియన్స్. బాగా పార్టిసిపేట్ చేశారు. అంటే ఫస్ట్ రావడం లాస్ట్ రావడం ముఖ్యం కాదు, కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. చాలా మంచి మాట మాస్టర్ అది. వెరీ గుడ్. మా స్కూల్లో మా పిల్లలకి చాలా మంచి పాఠం నేర్పించారు. కంప్లీట్ చేయాలి, ఏదైతే ఒప్పుకుంటామో కమిట్ అవుతామో అది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చినావా లాస్ట్ వచ్చినావా తర్వాత విషయం. నెక్స్ట్ మా యశ్వి, చూస్తే చాలా టైర్డ్ గా, అంటే ఎగ్జాస్టెడ్ గా, సఫోకేటెడ్ గా అనిపిస్తుంది. ఏమైంది యశ్వి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎద్దుల బండిలు అంటే నాకు చాలా భయం, అది చూస్తుంటే చాలా భయం. దాంట్లో వే కూడా చాలా డేంజర్ ఉంది. యా, రోలర్ కోస్టర్ ఫుల్ పోయింది, నా నీస్ మొత్తం పోయింది. ఆ గాలిలోనే ఉన్నాం, అసలు రోడ్ లో లేవు. భయం వేస్తుంది నాకేమో. వీడేమో బండి నుంచి ఎగిరి నేను ఫ్లాగ్ తీసుకో అసలు పరిగెడుతున్నాడు. రే ఉండ్రా వస్తానంటే వెహికల్ యూటర్న్ తీసుకోడు, ఉండు ఉండు అంటున్నాడు. నాకేమో భయం వేస్తుంది. బాబాయ్ ఆపండి అంటే ఆపట్లేదు. ఫుల్ వెంటలెక్కిపోయింది. అది నువ్వు బాబాయ్ అన్నావని ఆపలేదు. బాబాయ్ ఏదో బాబా ఆపు అంటే ఆపుతుంటా. నారాయణ, తెలుగు మీడియం స్కూల్లో అందరు జూనియర్స్ కంటే నీకు ఒక ప్రత్యేకత ఉంది, నీకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ నువ్వు మాత్రం తెలుగులో మాట్లాడాలి. ఇప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? తెలుగులో చెప్పు. ఇట్స్ వాస్ చాలా ఫన్. చల్ల ఫన్ కాదు, చాలా బాగుంది. చాలా బాగుంది. చల్ల అంటే వింటర్ షివరింగ్. చల్ల
చాలా 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 బాగుంది. సో యూ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్, మీరు బాగా ఎంజాయ్ చేశారా? Yes, very much. వెరీ నైస్, వెరీ నైస్. అరి అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో మాత్రం చాలా ఎక్సైట్మెంట్ కనిపించింది నీలో, మా కృష్ణుడిలో. ఏమైంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It was a full power experience. Even in Russia. సరే ఫస్ట్ మీరు నోట్లో ఏమైనా తింటారో అది పడేసి మాట్లాడండి. లైఫ్ లో ఇంకొకసారి ఎడ్ల బండి ఎక్కితే మా మీద మాకే దయేసింది. మీకు తెలుసా తుదిలో తప్పిన ప్రమాదం, నా బ్రెయిన్ కి దెబ్బ తగిలింది తెలుసా? ఉన్నదే అక్కడ కొద్దిగా, అది కూడా డ్యామేజా? మొత్తం చిప్పు దొబ్బింది. మాదేమైంది తెలుసా, మా ఇద్దరిని మోసుడికి మా ఇద్దరి పిచ్చికి ఒక ఆవా గేద ఏంటది ఎద్దు ఎద్దు పక్కకి వెళ్ళిపోయింది. సడన్ గా ఇద్దరం కింద పడిపోయినాం తెలుసా? కింద పడిపోయారా? అంటే కింద అంటే బండ్లోనే కింద పడిపోయినాం. ఓకే. సో దట్ వాజ్ ద షాకింగ్ న్యూస్ యాక్చువల్లీ. దీని వల్ల హరియానా నేర్చుకుంది ఏంటి? దీని వల్ల నేర్చుకుంది ఏంటంటే అలెక్స్ ఎప్పుడు ఏ టాస్క్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు, కానీ అక్కడ వెళ్ళేంత వరకు ఒకటే పొజిషన్ ఇలానే పట్టుకొని నిలబడ్డాడు. వస్తున్నా అన్నట్టు. అవును, బాగా పర్ఫార్మ్ చేశాడు మా వాడు. చూసాం. ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి ఇటు, ఇగో ఇట్లా. ఏం జరిగినా నాకు తెలియదు. వెరీ నైస్, ఇట్ వాస్ వెరీ ఫన్ థింగ్. అండ్ మనోడు చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడంటే ఈ మధ్య. ఏమో కొత్త ఫోన్ వచ్చింది కదా, కొత్త ఫోన్ వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తున్నాడు. కానీ ఏంటి దావత్ అవుతుందేనా? అంటే మా ఇద్దరు రిసెప్షన్ అన్నమాట, వస్తూనే ఉంటారు జనాలు. ఫైమా అన్నా, అదేంటి ఎద్దు ఫస్ట్ నేను చూడంగానే నాకు ఈమె నచ్చలేదు, నేను ముందు పోను అన్నదంట. అన్నా అది కాదన్నా, మేమే ఫస్ట్ ఉన్నాం తెలుసా నీకు విషయం? లాస్ట్ నుంచా? మీరు షూటింగ్ స్పాట్ కి ఫస్ట్ రావడం తెలుసు నాకు, అది కానీ ఈ సెలబ్రేషన్ లో ఫస్టా అది చెప్పు. అవును, సెలబ్రేషన్ లో ఫస్టే. మా ఎద్దెన్ కల్లి అన్ని ఎద్దులు వచ్చినాయి, మేము సైడ్ ఇయ్యలేము, ఒకటే దారి రహదారి లెక్క పోయినాం మేము. అంటే చెప్పిన రూల్స్ లో ఆ ఫ్లాగ్స్ కలెక్ట్ చేయడం, నిధులు కలెక్ట్ చేయడం అన్ని చేశారా? చేసాం. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చారా? నిధులు లేవు, రాలేదు. ఏమా దిస్ యువర్ ఫస్ట్ టైం బుల్లక్ కార్ట్ లో లేకపోతే ఎడ్ల బండి ఎక్కడం? Yes, this is first time, and I love animals. That's why I love Faima. కాదన్నా, వీడు పొగిడిండా తిట్టిండా? పొగిడిండానా? వాడు నిజం చెప్పిండు. నిన్నొక ఎద్దు యానిమల్ అన్నాడు. నాకు యానిమల్ అంటే ఇష్టం, అందుకే ఫైమా అంటే ఇష్టం. నానా, ఏంటిది? ప్రపంచంలో ఇంకేదైనా స్వచ్ఛంగా ఉన్నాయంటే యానిమల్సే కదనా? అవును. మరి నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉన్నావు? అవును. మరి అదే చెప్పిండు కదా వాడు. అదా? థ్యాంక్ యూ. నైస్ యమా, వి ఎంజాయ్డ్ యువర్ ట్రావెల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సిట్. మేడం గోమతి బాగా ఎంజాయ్ చేసి నడిపాను. నేను యాక్చువల్లీ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇంత దూరం నడుపుతాను, ఇంత బ్రేవ్ గా బోల్డ్ గా నడుపుతానని అనుకోలేదు. శామ్ ఎలా ఎంజాయ్ చేశాడు? శామ్, హౌ వాజ్ ఇట్? హౌ వాజ్ ది రైడ్? It was very scary, very fast, too fast. Lovely experience to see Kasala village from the upper level. Very good. We are very happy that you enjoyed. Very nice. మహేష్ విట్ట గారు ఎలా అనిపించిందండి? అంటే మీకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు, ఎన్నోసార్లు తోలు కూడా ఉండొచ్చు కదా మీరు? చిన్నప్పుడు తాతలు ఊరి పోయినప్పుడు తోలేవాడిని. భాగ్యమ్మ, how was the experience? Well, at first I thought that it will be just nice new experience, it will be just simple and interesting, but when the bulls start running I was really scared. It was so fast. Yeah, I was afraid, and thanks God we are alive. We were praying Shiva. అమ్మా, అంటే చాలా పెద్ద మాట. దేవుడికి దండం పెట్టుకోవాలి, మేము ఇంకా బతుకున్నాము అని అంటున్నారు. అంటే ఎంత ఫేస్ చేశారు? ఒకటే డైలాగు, థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ గాడ్, థ్యాంక్స్ గాడ్. ఇదే మమ్మల్ని బతికించడం, థ్యాంక్ యూ. ఇది ఏంది, ఆ బండి స్పీడ్ పోతా అంటే ఆ కంప చెట్లు, ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, అయ్యి ఇదేమో కింద కూర్చుందాం అంటే కింద ప్లేస్ లేదు, అయ్యేమో పైకి వస్తున్నాయి. కానీ నిజంగా రోడ్ చూస్తే చాలా డేంజర్. ఎద్దులు చాలా ఫోర్స్ గా, చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. బట్ మీరందరూ అంటే ఫారినర్స్, జూనియర్స్ ఎవరైతే సస్టైన్ చేసి దాని మీద నిల్చున్నారో, వెరీ గుడ్, నైస్. అండ్ అచ్చంట గారు, అన్నయ్య గారు, అసలు మిమ్మల్ని చూసి మేము టీవీలో ఎంజాయ్ చేసామండి. ఆడు ఏం చేశాడు తెలుసా? ఆ రైట్ కి వెళ్ళిపోయి చేలోకి వెళ్ళిపోయాడు అన్నాడు. ఆడు తిప్పుతున్నాడు, అదేమో రాదు. అప్పుడు ఇప్పుడు కొంచెం బొరువెక్కు కదా, ఈశాన్యంలో బొరువెక్కు అని ఇటు దిగింది, అప్పుడు జమ్మని ఎక్కిందండి పైకి. కానీ మహేష్ గారు, మేము చూసినంత, అంటే టీవీలో చూసినంత సేపు మీ డెడికేషన్ కి, కమిట్మెంట్ కి మహేష్ గారు, అంటే అన్ని టాస్కులు పూర్తి చేసి మీరు ఫస్ట్ గా వెళ్ళారు చూడండి, దానికి గట్టిగా చెప్పండి మా మహేష్ గారికి.
ఓకే, సో ఎడ్ల బండి సెలబ్రేషన్స్ లో విన్నర్ ఎవరో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు రన్నర్స్ అప్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఎవరు? ఈ అన్ని జూనియర్ సీనియర్స్ లో ఫస్ట్ వచ్చి మన మహేష్ వచ్చినా కూడా వాళ్ళు ఒకటే ఫ్లాగ్ మాత్రం కలెక్ట్ చేశారు. బట్ ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళే నేను విన్నర్ గా అనౌన్స్ చేస్తాను. ఫెంటాస్టిక్. yes, రూల్స్ ఆర్ రూల్స్, రూల్స్ ఫర్ ఆల్. ఆ టీం వచ్చి ఫైమా అండ్ యమా. ఫైమా అండ్ యమా. ఈ టాస్క్ లో వచ్చి చాలా మంది కొంచెం మిస్ఫైర్ అయ్యారు, కొంచెం అది ఇది చేశారు. వీళ్ళు ఐ థింక్ సెకండ్ పొజిషన్ కాదు, వీళ్ళే విన్నర్స్ అనుకుంటా. హలో హలో ఫైమా, ఇప్పుడే విన్నర్ అనౌన్స్ చేశాను కదా, ఆ మైక్ అక్కడ పండుగ ఇచ్చి ఒక దుమ్ము దులిపొచ్చు కదా. ఓకే, ఎపిసోడ్ విన్నర్స్ గా కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. Thank అండ్ you so much. మాస్టర్ చెప్పినట్టు మీరు 2 ఫ్లాగులు కలెక్ట్ చేశారు, అంటే కరెక్ట్ గా జెన్యూన్ గా వెళ్ళి కలెక్ట్ చేశారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా కష్టపడ్డారు. అవును, అప్పుడప్పుడు ఈ ఎడ్ల బండి అంటే భయం ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అప్పుడప్పుడు అన్ని మిస్ అవుతుంటాయి. బట్ మీ కష్టానికి మాత్రం మా ప్రిన్సిపల్ గారి తరపు నుంచి అప్రిసియేషన్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ యమా, థ్యాంక్ యూ ఫైమా, కంగ్రాచులేషన్స్. సో ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. అండ్ ఈ ఎపిసోడ్ స్పెషల్ గా మేము రైతులకి డెడికేట్ చేయాలనుకుంటున్నాం. రైతులు ఎక్కడున్నా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో అద్భుతమైన థీమ్ తో కలుస్తాం. అంటే దెన్ మా తరపు నుంచి, మా ప్రిన్సిపల్ గారి తరపు నుంచి, మా సీనియర్స్ అండ్ జూనియర్స్ తరపు నుంచి బాయ్.